నమస్తే మేడం. నమస్తే. ఛానల్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఇప్పటివరకు నాకు ఆడియో కనెక్ట్ అవ్వలేదు. కాకుండా మేము మాట్లాడుకున్నదాన్ని విన్నారు కదా మీరు? లేదు, అసలు వినిపించలేదు. ఏం వినిపించలేదు. ఓకే, పర్లేదు. అయితే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భేటీ జరిగింది. ఆ తర్వాత టీడీపీ పొత్తుల విషయం, జనసేన పొత్తుల విషయం, జనసేన రేపటి నుంచి 3 రోజుల పాటు ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఓవరాల్గా అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సీజన్ అయితే మొదలైపోయినట్టు కనిపిస్తోంది. సరికొత్త స్ట్రాటజీలు, పొత్తులు, ఇవన్నీ ఒక క్లారిటీ వచ్చిందా మీకు? జనసేన పార్టీకి సంబంధించి కసరత్తు పూర్తయిపోయిందా? కసరత్తులు అయితే గత 3 రోజులుగా మంగళగిరి కార్యాలయంలో జరుగుతున్నాయి మేడం. అలాగే ఇప్పుడు కాకినాడలో కూడా 3 రోజుల పర్యటన ఉంది. ఇక్కడ నుండి అన్ని నియోజకవర్గాల వారీగా 175 నియోజకవర్గాల్లో కూడా మా బలాబలాలు ఏంటి, అక్కడ సామాజిక పరిస్థితులు ఏంటి, అక్కడున్న ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకుల దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని కానీ, అలాగే అక్కడ ఉన్న సమీకరణాలు అన్ని తీసుకుని కసరత్తులు అయితే చేస్తున్నాం మేము. అదే పనిలో పార్టీ సమావేశాలు నిరంతరంగా సాగుతున్నాయి. అలాగే జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర నాయకులు అందరూ కూడా అదే సమీకరణాల్లో 175 నియోజకవర్గాల నుంచి అక్కడ లోకల్ గా ఉన్న మా పార్టీ నాయకుల నుంచి ఇన్పుట్స్ తీసుకుని, వారి అందరి సలహాలు సూచనలు తీసుకుని, అలాగే సర్వే రిపోర్ట్లు కూడా తీసుకుని మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మాకు వినిపిస్తున్నటువంటి వార్త ఏంటంటే టీడీపీ జనసేన కలిస్తే జనసేనకి 20 స్థానాలే కేటాయించే అవకాశం ఉంది. అందుకే 20 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు కాకినాడలో ఒక కార్యకర్తల సమావేశం కూడా అవుతోంది దీని గురించి చర్చించడానికి అనేది. సో అక్కడ కేవలం సీట్ షేరింగ్ ఉంటుందా, పవర్ షేరింగ్ ఉంటుందా, టీడీపీతోనే కంటిన్యూ అవుతారా? ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగాయా? ప్రశాంత్ కిషోర్ గారు రావడం వల్ల మార్పులు అయితే ఏమి లేవండి. ఎందుకంటే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు సూచనలు ఈ రాబోయే ఎన్నికల కోసం తీసుకోవడం, అలాగే స్ట్రాటజీస్ అవన్నీ ఆయన దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది. అంతేకాని 20 సీట్సే ఇస్తామని ఇప్పుడు ఎక్కడ మా పార్టీ నుంచి 20 సీట్స్ తీసుకుంటున్నామని కానీ, అటు టీడీపీ నుంచి 20 సీట్స్ ఇస్తున్నామని కానీ ఇప్పుడు వరకు ఎక్కడా లేదు. ఎందుకంటే మేము ఇంకా కసరత్తులు చేస్తున్నాం, దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరు ప్రకటించలేదు. 4 రోజుల నుంచి, గత 4 రోజుల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం 70 సీట్లలో జనసేన పోటీకి అన్ని ప్రయత్నాలు సిద్ధం చేసుకుంటుందని రకరకాల టీవీ ఛానల్స్ లో కూడా వస్తున్న వార్తలు. కాకపోతే ఇప్పటి వరకు ఏది కన్ఫర్మ్ గా 2 పార్టీల నుంచి బయటకు చెప్పలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారిద్దరు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి బయటకు చెప్పినమో మాత్రమే కన్ఫర్మ్ అని మనం అనుకోవాలి. ఇవన్నీ అప్పటి వరకు 20, 15 లేదంటే 60, 40 అన్నవా అన్ని ఊహాగానాలు అంతే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అంతే. సో అక్కడ డిమాండ్స్ అనేవి కూడా ఉంటాయి కదా. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పెట్టే డిమాండ్స్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో టీడీపీతో ఎలా ముందుకెళ్ళాలి అన్నది. ఎందుకంటే ఎన్డీఏ నుంచి ఇంకా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ బయటికి రాలేదు, జనసేన ఇంకా ఉంది. బీజేపీ లీడర్స్ అంటున్నారు మాతోనే కలిసి ఉంది, తెలంగాణ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు కాబట్టి. ఖచ్చితంగా మేడం, ఇక్కడ మొదటి ప్రయారిటీ ఏంటంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నది ఫస్ట్ ప్రయారిటీ. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఫస్ట్ ప్రయారిటీ తోటి ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేసినా, టీడీపీ జనసేన ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేసినా ఖచ్చితంగా గెలిచే బలం ఉన్న చోట్ల మనం పోటీ చేయాలి. నీకిన్ని సీట్లు నాకిన్ని సీట్లు అని కాదు, ఖచ్చితంగా మనం పోటీ చేసిన అన్ని చోట్ల సీట్లు గెలవాలి అనే ఆ ఒక్క ఉద్దేశంతో, ఆ యొక్క లక్ష్యంతో అక్కడ క్యాండిడేట్ని ఇప్పుడు సపోజ్ ఒక స్థానంలో, ఒక నియోజకవర్గంలో టీడీపీకి బాగా, ఆ అభ్యర్థికి బాగా బలం ఉందంటే అక్కడ జనసేన వారికి ఇస్తుంది సీటు. అలాగే జనసేన అభ్యర్థి బలంగా ఉన్న చోట టీడీపీ వదులుకుంటుంది. ఏది ఎటైనా కూడా మొత్తానికి 160 స్థానాలు కనీసంగా గెలవాలనే టార్గెట్ పెట్టుకుని అభ్యర్థుల్ని మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది మేడం. ఇన్ని స్థానాల 70, 80 అన్నది సంఖ్యాపరంగా కాకుండా టీడీపీ జనసేన అలయన్స్ ఎట్లా అయినా తీసుకున్న స్థానాలన్నీ, పోటీ చేసిన స్థానాలన్నీ విన్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము కసరత్తు చేయడం జరుగుతుంది. సో హనుమంత్ రెడ్డి గారు కూడా, బీజేపీ కూడా ఖచ్చితంగా మాకు సపోర్ట్ గానే ఉంది. కేంద్రం నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ అలయన్స్ ఉన్నంత మాత్రాన బీజేపీ వ్యతిరేకం అన్నట్టు ఎక్కడ వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు. కాబట్టి బీజేపీతో కూడా మాకు సఖ్యత ఉంది. మేబీ ఇంకా రానున్న రోజుల్లో ముగ్గురం కలిసి 2014 మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో కూడా మనం అట్లా కూడా ఆశించవచ్చు. సో టీడీపీ జనసేన బీజేపీ 3 కలిసి బరిలోకి దిగుతాయి. అది కేవలం అసెంబ్లీకి ఉంటుందా, పార్లమెంట్కి ఉంటుందా, ఓవరాల్ గా 2 ఎన్నికలకి ఉంటుందా ఈ పొత్తు అనేది?
అది ఇంకా డిసైడ్ కావాల్సి ఉంది మేడం. ఉంటే కనుక రెండిటికి ఖచ్చితంగా ఈ మూడు కలిసి రెండు ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ హనుమంత్ రెడ్డి గారు, మీరు వైనాట్ 175 అంటున్నారు. 160 స్థానాల్లో విజయమే లక్ష్యంగా మేము బరిలోకి దిగుతాము, 160 గెలుచుకునేందుకు ఆ వ్యూహాలు అనేవి మేము చేస్తున్నాము అనేది సుజాత గారి మాట. సుజాత గారు చెప్తూ ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం నుంచి పారదోలాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉంటున్నారు. ఏమిటంటే గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ కలిసే పోటీ చేశాయి కదా, కలిసే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా, ఎందుకు అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకుండా చితికిల పడిపోయారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇందాక మేడం గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నుంచి పారదోలాలా ఎందుకు? పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించేందుక, వాళ్లకు ఇంగ్లీష్ మీడియం నేర్పించేందుక, ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పంపించాలనుకుంటున్నారా? గ్రామాలలో గ్రామ సచివాలయాలు 10,500 గ్రామ సచివాలయాలు తీసుకొచ్చినందుక, 10,500 గ్రామ రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చేందుకు, నాణ్యమైన విత్తనాలను మందులను రైతులకు అందించి పరిపాలన అంటే ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చినందుక, పింఛన్లు గతంలో దాదాపుగా 35 లక్షల పింఛన్లు ఉండేవి, ఈ రోజు 69 లక్షల పింఛన్లు ఇస్తున్నందుక, సంక్షేమాన్ని ప్రజల దగ్గరికి ఏ ఒక్కరితో సంబంధం లేకుండా, ఏ రాజకీయ నాయకుని సంతకం అవసరం లేకుండా డైరెక్ట్ బెనిఫిషియర్ అంటే ప్రభుత్వం నుంచి ఏదైతే అందుతుందో ఆ బెనిఫిషియర్ అకౌంట్ లో వాళ్ళ ఇంటి దగ్గరికి సంక్షేమాన్ని తీసుకొస్తున్నందుక, అభివృద్ధి చేసినందుక, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా అభివృద్ధి చేసినందుక, 2 సంవత్సరాల కరోనా కాలం వచ్చినా కూడా 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కరోనా కాలం వచ్చినా కూడా గతంలో 2014 నుంచి 19 వరకు దాదాపుగా 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి ఈ రోజు 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించినందుక, అదేవిధంగా రాష్ట్రాల్లో అవన్నీ పరిశ్రమలను స్టార్ట్ చేసినందుక, దేనికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. అది చెప్పి ఈ ముఖ్యమంత్రి ఉన్నారు, దీనికోసం ఇది తప్పు చేశారు కాబట్టి, ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి ఓట్లు అడిగితే తప్పేం లేదు. గతంలో మేము ఇవన్నీ నెరవేర్చాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాం, 35,000 ఉద్యోగాలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారేమో పాపం 2,10,000 ఉద్యోగాలు ఇచ్చాడు కాబట్టి 35,000 ఉద్యోగాలే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు, 2,10,000 ఉద్యోగాలు తక్కువ కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తామని చెప్పదలుచుకున్నారా? చెప్పండి సుజాత గారు, ఎందువల్ల జగన్మోహన్ రెడ్డిని పంపించేయాలి, గద్దె దింపాలని మీరు అనుకుంటున్నారు? హనుమంతరావు గారు 5 నిమిషాల్లో చెప్పేశారేమో, హనుమంత్ రెడ్డి గారు 5 గంటలు చెప్పినా, హనుమంత్ రెడ్డి గారు 5 నిమిషాల్లో చెప్పారేమో, 5 గంటలు చెప్పినా సరిపోదు మేడం. అన్ని ఉన్నాయి ఈ ప్రభుత్వంలో లోపాలు. ఇప్పుడు అన్ని బాగుంటే ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ఎందుకు సమ్మె చేస్తున్నారు, అలాగే మున్సిపల్ ఉద్యోగులు ఎందుకు రోడ్డెక్కారు, అలాగే మన మున్సిపల్ కార్మికులు కానీ వాలంటీర్లు కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తన సైన్యంగా, సొంత సైన్యంగా 2.5 లక్షల 5 గంటలు చెప్తా అన్నారు, 5 నిమిషాలు కూడా. వాలంటీర్లు ఎక్కడా కూడా సమ్మెలు చేయడం లేదు, ఇది గుర్తు పెట్టుకోండి. అంటే ఆంధ్రజ్యోతి పేపర్ చదివితే చంద్రబాబు నాయుడు పేపర్ కాబట్టి అలాగే బయటపడుతుంది కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా వాలంటీర్లు పర్మనెంట్ చేస్తామని కాసేపు ఈ రోజు వాలంటీర్లు సమ్మె చేస్తుంటే మీరు అసలు ఏంటి, ప్రభుత్వ ఉద్యోగులే కాదు, మీరు కేవలం సేవ చేస్తున్నారు అంటున్నారు. అంటే వాళ్ళకి సమయానుకూలంగా వాలంటీర్లు అనేది మార్చుకుంటున్నారు. ఒక పక్కేమో అవసరం ఉన్నప్పుడు మీరు సామాజిక సేవకులు అంటున్నారు, లేదంటే ప్రభుత్వం తనకు సొంత ప్రభుత్వ ఉద్యోగుల్లాగా వాళ్ళని ఉపయోగించుకుంటూనే ఉంది. అనేక రకమైన పనుల్ని వాలంటీర్లకు అప్పచెప్పి కేవలం 5,000 జీతంతో వాళ్ళని బానిసల్లాగా, కట్టు బానిసల్లాగా ఈ రోజు యువతను మార్చేసి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఇచ్చిన ఎటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ రోజు వాలంటీర్లను ఇబ్బంది పెడుతుంది. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, వాళ్ళకి 26,000 రూపాయలు జీతం పెంచాలని చెప్పి, అలాగే వాళ్ళకున్న డిమాండ్లు ఏవి కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించకుండా రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కి పెంచుతామని, అలాగే పదోన్నతి వయసు 40 నుంచి 45 నుంచి 50 ఏళ్ల మధ్య చేస్తామని, అంటే ఎప్పుడో అవబోయే హామీల గురించి మాట్లాడుతున్నారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్
ఈ ఎన్నికల లోపు చేసే విషయాల గురించి తీసుకోగలిగిన చర్యల గురించి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. అయితే సుజాత గారు హనుమంత్ రెడ్డి గారి దగ్గర సుజాత గారు హనుమంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక పాయింట్ ఉంది. ఒక్క నిమిషం అండి. ఉద్యోగులకి జీతాలే టైం కి ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఆర్బీకేల గురించి ఇందాక ఒక మాట చెప్పారు. 10,000 ఆర్బీకే కేంద్రాలు నిర్మిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం చెప్పింది. వాస్తవానికి నిర్మించింది 3,200 కేంద్రాలు మాత్రమే. మిగతా 7,000 కేంద్రాలు పక్కకు పోయినాయి. అలాగే అద్దె తీసుకున్న వాళ్ళు ఆర్బీకే కూడా అద్దె చెల్లించలేకపోయిన పరిస్థితి ఈ రోజు. 2,300 కోట్ల పచ్చబద్దాలు అన్నది బయట జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న సమ్మెలు చూస్తే అర్థమవుతుంది సార్. మీరు కూడా సాక్షి పేపర్ చూడండి, జరుగుతున్న వాస్తవాలు చూడండి, బయటకు వచ్చి వాస్తవాలు చూడండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 200 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీలు చూసుకున్నారో నేను చెప్తా వినండి మేడం. సిమెంట్స్ లో ఆర్బీకే నన్ను మాట్లాడియండి సార్. ఆర్బీకే లో నుంచి తీసుకున్న ప్రతి దాంట్లో అవినీతే. హనుమంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి మీరు. మేడం ఇందాక మేడం గారు చెప్తూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇదే అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ మీద వాటర్ క్యాన్లతో గుర్రాలతో తొక్కించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కనీస వేతనం ఇవ్వకుంటే దాదాపుగా 4,500 రూపాయలు ఉంటే ఎలక్షన్ ముందర 2,000 రూపాయలు పెంచితే 7,000 రూపాయలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి హామీలు వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి అంటే ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజు నుంచే 2019 జూన్ 1 నుంచే దాదాపుగా